ఏఎన్ఆర్ చిన్నప్పుడు నాటకాలు వేసేవారు. తనకు పెద్దగా ఆస్తులు లేవు, పేరెంట్స్ చదివించే ఆర్థిక స్తోమత లేదు. దీంతో ఏదో పని చేయవలసి వచ్చింది. అప్పట్లో నాటకాలకు మంచి క్రేజ్ ఉండేది. ఊరూరు తిరిగి నాటకాలు ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకునేవారు. డబ్బులు కూడా వచ్చేవి. తాను చాలా వరకు నాటకాలు ఆడవేషాలు వేసేటట. అప్పట్లో నాటకాలు అమ్మాయిలు నటించేవారు కాదు, మగవారే ఆడవేషాలు వేసేవారట. ఏఎన్ఆర్ క్యూట్ గా ఉండడంతో లేడీ గెటప్లకు బాగా సూట్ అయ్యేవారట. దీంతో ఎక్కువగా లేడీ గెటప్లు వేయించేవారట. అలా అమ్మాయిగా పాపులర్ అయ్యాడు ఏఎన్ఆర్. అయితే తన కుటుంబంలో అమ్మాయి లేరు, అంతా మగ సంతానమే. ఒక అమ్మాయి పుట్టి చనిపోయిందట. దీంతో ఏఎన్ఆర్ పేరెంట్స్ కి అమ్మాయి లేరనే బాధ ఉండేదట. కిరణ్ కూడా ఆ గెటప్ లో ఒదిగిపోవడంతో జనం నుంచి ఆయన పాత్రకు అంతే ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో చాలా వరకు ఆయన ఆడవేషాలు ఇచ్చేవారట. నాటకాల్లో తను ఒక హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారట. ఈ విషయాన్ని ఏఎన్ఆర్ చెబుతూ తాను 19 ఏళ్ల వరకు హీరోయిన్ గా పెరిగానని తెలిపారు. నాటకాలు ప్రదర్శించే సమయంలో ఓ రైల్వే స్టేషన్ లో ఘంటసాల బలరామయ్య తనని చూసి కుర్రాడు బాగున్నాడు, సినిమాకి సెట్ అవుతాడని చెప్పి మద్రాసు తీసుకెళ్లారట. అలా ఆయన ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఏఎన్ఆర్. ధర్మపత్రి చిత్రంలో చిన్న పాత్రలో ఆయన నటుడిగా మారారు. కొత్త సినిమాలకి జెన్యూన్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి